సార్ కట్టండి. మీరు గేమ్ ఆడితే నేను స్టార్ట్ ది గేమ్. సీను మైక్ ఓకే సార్. ఇవాళ పికిల్ బాల్ కోర్ట్ ప్రప్రథమంగా విజయవాడలో మనం చూస్తే పికిల్ బాల్ గత 4 సంవత్సరాల నుంచి అమెరికాలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి గత 3 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ పికిల్ బాల్ కోర్ట్స్ సుమారు 200 పెరిగినాయి. అంటే ఈ క్రీడ మీద ఎంత యువకులు కానీ పిల్లలు కానీ ఎటువంటి ఆసక్తి కనపరుస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఇక్కడ విజయవాడ నగరంలో భీష్మ, స్రవంతి, కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో ఇటువంటి ఎన్నో అకాడమీలు రావాలి. ఎందుకంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ కండక్ట్ చేసి హైదరాబాద్కి బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇవ్వటం వల్ల ఇవాళ అక్కడ అకాడమీలు కూడా స్థాపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే మనం చూస్తే పుల్లల గోపీచంద్ అకాడమీ కానీ ఇటువంటి ఎన్నో అకాడమీలు రావడం వల్ల ఎంతో మంది ఔత్సాహిక క్రీడాకారులు బ్రహ్మాండంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటువంటి క్రీడా ఫెసిలిటీలు ఇచ్చే విధంగా
రేపు రాబోయే కాలంలో అమరావతిలో కూడా 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పెట్టబోతున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా ఇటువంటి అకాడమీ, ఇటువంటి క్రీడలన్నిటికీ కూడా స్పోర్ట్స్ సిటీలో స్థలం ఇవ్వబోతున్నాం. ఇటువంటి అకాడమీలు ఏదొచ్చినా ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం తరఫున గట్టిగా కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అమరావతిలో కట్టబోతున్నాం స్పోర్ట్స్ సిటీలోనే. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో క్రీడాకారుల్ని మెరుగుపరచడమే కాదు, సపోర్ట్ స్టాఫ్ కానీ, కోచ్లు కానీ, ఫిజియోథెరపీలు కానీ ఇటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ స్థాపించబోతున్నాం. తప్పకుండా నిన్నే దానికి 142 ఎకరాలు కేటాయించారు. కాకపోతే 220 ఎకరాలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. మొత్తం 220 ఎకరాల్లో అమరావతిలో క్రీడా ప్రాంగణం అంటే ఒక స్పోర్ట్స్ సిటీ విత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. కాబట్టి విజయవాడలో కానీ, ఈ ప్రాంతంలో గుంటూరు, తెనాలి, అమరావతి, మంగళగిరిలో ఉన్న ప్రాంతంలో ఉన్న యువకులకు కానీ, పిల్లలకు కానీ చక్కటి క్రీడా ఫెసిలిటీస్ రాబోతున్నాయి. వీటినన్నిటినీ సద్వినియోగం చేసుకుని యువత ముఖ్యంగా ఒకటే కోరుతున్నా, ఇవాళ ఇక్కడ ఉన్న యువత ఎక్కడెక్కడో ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ వెళ్లకుండా ఇక్కడే పరిశ్రమలో లేకపోతే ఇటువంటి అకాడమీస్ స్థాపించి ఇక్కడ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని ఈ యువకులందరినీ కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి అకాడమీలు మరిన్ని వచ్చే విధంగా కృషి చేస్తాం. యూత్ అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ అవకాశాలు వస్తాయనే భావంతో ఆయన ఏదైతే చెప్పారో ప్రతి ఇంట్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలా, మన రాష్ట్ర యొక్క ప్రగతిని కాపాడాలని చెప్పిన దాంట్లో రకరకాలుగా అనేకమైన ఫుడ్ కోర్టులు వస్తూ ఉన్నాయి, అనేకమైన షాపులు వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ గేమ్స్ సంబంధించి కూడా ఈ క్రికెట్ బాల్ అనేది నూతనంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా వినపడుతున్న గేమ్ అది. దానికి ఇక్కడ చిరంజీవులు, భీష్మ, రవంతి అండ్ కిషోర్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఈ రోజు 4 కోట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. మేము కూడా ఇప్పుడే దాన్ని క్రికెట్ బాల్ విన్నాం కానీ పేరు, నేను ఎంపీ గారు ఇంకా ఇతరులు కూడా ఆడి చూసాము. ఇది అన్ని వయసుల వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ కి ఉపయోగపడే గేమ్ లేక మాకు షటిల్ ఉందనుకోండి, వాలీబాల్ ఉందనుకోండి, వెళ్ళి కూడా కొంచెం ఈ మోకాళ్ళ మీద స్ట్రెస్ పడే అవకాశం సందర్భంలో ఈ క్రికెట్ బాల్ అనేది పెద్దలు, పిల్లలు ఆడుకునేదానికి శారీరక శ్రమ కూడా ఉపయోగపడి ఆరోగ్యాన్ని పెంచేదానికి కూడా ఉపయోగపడే గేమ్. ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఈ గేమ్ కనుక ఒక గంట ఆడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అందులో ఉల్లాసంగా చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుందని మాకు అనిపిస్తుంది. ఏదైనా కూడా చిరంజీవులందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ గేమ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు. ఇలాంటి 10 మందికి ఆదర్శంగా అనేక చోట్ల కూడా ఈ క్రికెట్ బాల్ అనేది చాలా క్రేజీ గేమ్ గా ఉంది. చాలా చోట్ల చాలా మంది కూడా నాకు తెలిసిన 45 దీన్ని మొదలు పెట్టారు. అది వీరు మొట్టమొదటిగా పూర్తయింది విజయవాడ, పూర్తిగా ఇది రావటం. వాళ్ళు మా 10 మందికి మార్కెట్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి. మరొకసారి చిరంజీవి పిల్లలకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేకమైన ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేక మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.